దాంతో కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. అలాగే ఎస్కే బాజీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా కిషోర్ పోరెడ్డి గారు, కిషోర్ గారు, ఉదయంకి ఇప్పటికీ చాలా ట్రెండ్లో తేడా కనపడుతుంది. ఒకటి, జమ్మూ కాశ్మీర్లో అయితే మీరు ఊహించిన దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. 52 స్థానాల్లో కాంగ్రెస్ ఎన్సీ లీడ్లో ఉంది. అక్కడ మీ జిమ్మిక్కులేవి పనిచేసే పరిస్థితి కనపట్లేదు. డీలిమిటేషన్ సీట్లు పెంచినా, 5గురిని ఎల్జీ నామినేట్ చేసినా కూడా అవకాశం లేని తీర్పు జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ఇస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అవేరాజ్ మీ నిజంగా బీజేపీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ కమిట్మెంట్ అన్నది హర్యానాలో మనకి స్పష్టంగా ఎన్ని వ్యతిరేకతలున్నా, జమ్మూ కాశ్మీర్ పెద్ద దేశ రాజకీయాలు ప్రభావితం చేయగలిగినది అయినా కాకపోయినా నార్థన్ బెల్ట్లో ఒకవేళ గనక హర్యానా కాంగ్రెస్ గెలిస్తే మీకు డెఫినెట్గా దాని ప్రభావం నార్థన్ బెల్ట్, హిందీ బెల్ట్ అంతా కూడా పడే అవకాశం ఉంది. ఇప్పటికే యూపీలో నష్టపోయారు అంటున్నారు. కొన్ని చోట్ల బీహార్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో నష్టపోయారు. నార్థన్ బెల్ట్ మనం చూసుకుంటే దెబ్బపడే పరిస్థితి. దాని నుంచి బయటపడటం కోసం ఒక సిస్టమేటిక్గా వర్క్ చేసుకుంటూ వచ్చారు. జేజేపీ, ఐఎన్ఎల్డి విడిగా పోటీ చేసినాయి. కాంగ్రెస్ జాట్ అంటే బీజేపీ వ్యతిరేకంగా మారుతున్న జాట్ ఓటు మొత్తం కాంగ్రెస్కి రాకుండా, బహుశా జేజేపీకి ఐఎన్ఎల్డికి సీట్లు రాకపోయినా ఓట్ షేర్ ఎంత వచ్చిందన్నది ఆశ్చర్యం. ఈ మైక్రో మేనేజ్మెంట్ విషయంలో ఇక్కడ మీ సక్సెస్ కనపడుతుంది. వేరే జమ్మూ కాశ్మీర్లో మీరు ఎన్ని చెప్పినా, మీరు దేశం అంతా ఎలా చూస్తున్నా కూడా అక్కడ ప్రజలైతే మిమ్మల్ని పూర్తిగా జమ్మూతో సహా తిరస్కరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు? ముందుగా శ్రీనివాస్ గారు, మీకు, బాజీ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, మన హెచ్ఎంపీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే. జమ్మూ కాశ్మీర్ లో మా జిమ్మికులు పనిచేయలేదు, హర్యానాలో కాంగ్రెస్ వారి జిమ్మికులు పనిచేయలేదు. ఈ విధంగా అంటే బానే ఉంటుంది. అంటే మీకు అక్కడ ప్రభుత్వంలో ఉండే జిమ్మికులు సార్, పార్టీగా జమ్మూలో పెంచుకోవటం. మీరు అద్భుతమైన నెరేటివ్ సెట్ చేస్తారు. దేశద్రోహము కాంగ్రెస్ ది, హర్యానా ఇది జమ్మూ కాశ్మీర్ లో పనిచేసింది, హర్యానాలో పనిచేయలేదు. అట్లా అంటే ఎట్లా ఉంటుంది సార్? బాగుంటుంది. 370 అబాలిష్ చేశాము, పాకిస్తాన్ ని ఆహ్వానిస్తామంటున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు, వారితో పాటు కాంగ్రెస్ వారు జత కట్టారు. కాకపోతే నాది ఒకటే ప్రశ్న సార్, మీ సీరియస్ డిబేట్ అయిపోయిన ఇంతవరకు నేను నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అంటున్నాను. మొన్నే 2024 ఎలక్షన్లు కూడా మనం చూసాం. ఇండియా అలయన్స్ అని చెప్పి సపరేట్ గా నెంబర్లు ఇచ్చినా, అంత ఇండియా అలయన్స్ లో ఉన్న కాంగ్రెస్ వారికి 99 అని, లేకపోతే ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న బీజేపీ వారికి 240 అని, ఇట్లాంటివన్నీ చూస్తూ వచ్చాం. రోజు జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్, నేను ఇప్పటికి 4 ఛానల్ అయిపోయినాయి సార్. నాకు తెలియట్లా, నేను న్యూస్ ఇది కూడా ఓపెన్ చేస్తున్నా ఆన్లైన్ లో కూడా. ఇంతకీ కాంగ్రెస్ ఎన్ని సీట్లు లీడ్ లో ఉంది? ఆ 48 49 చూపిస్తున్నారు కదా అనేది నాకు తెలియలేదు. మీకేమైనా ఐడియా ఉందా? 12 నుంచి 15 చోట్ల ఉందని చెప్తున్నారు సార్. ఇంకా పెరిగి ఉండొచ్చు, ఇప్పుడు నాకు తెలియదు. ఓకే. సో మోస్ట్ లైక్లీ 1:2 అనమాట. కాంగ్రెస్ బీజేపీ అక్కడ 1:2 కొడుతోంది. ఇక్కడ కూడా దాదాపు 36 3:4 లో లీడ్ లో ఉన్నాము. సో బేసికల్లీ ఇక ఏ బీజేపీ కార్యకర్త అయినా కానీ చాలా సంతోషకరమైన విషయమే కదండి. సరే, ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ ఏదో యూనియన్ టెరిటరీలో అధికారంలోకి వస్తుంది. ప్లస్ మీకు తెలిసిన విషయమే, ఇప్పుడు ఆంధ్రాలో